నలుగురు నడిచే దారిలో నడిస్తే గుర్తింపు ఎలా లభిస్తుంది? విభిన్న మార్గంలో ప్రయత్నిస్తేనే ప్రత్యేక ముద్ర వేయవచ్చు. విశాఖకు చెందిన యువ కళాకారుడు ఇదే బాటను ఎంచుకున్నాడు. దేశంలోనే అరుదైన కళలో రాణిస్తున్నాడు. గుడ్డును వంటలో ఉపయోగిస్తాం, పెంకులను పారేస్తాం. అయితే గుడ్డుకు వృధాగా పడేసే పెంకులకు కూడా ప్రయోజనం కల్పిస్తున్నాడు విశాఖ అక్కయ్యపాలెనికి చెందిన శంకర్. కోడి గుడ్డుతో ఆశ్చర్యపరిచే ఆకృతులను సృష్టిస్తున్నాడు. పది మందిలో ప్రత్యేకంగా ఉండాలనేది శంకర్ ఆలోచన. కుటుంబ సభ్యుల్లో అందరికీ చిత్రలేఖనంలో ప్రావీణ్యం ఉంది. అందరిలా కాకుండా తాను విభిన్నమైన కళాకారుడిగా మారాలని ఆశించాడు. కోడిగుడ్డుతో కళాఖండాలు రూపొందించడం మొదలుపెట్టాడు. సంగీత వాయిద్యాలు, ప్రపంచ క్రికెట్ వరల్డ్ కప్, ద్విచక్ర వాహనం, ఫుట్బాల్ వరల్డ్ కప్ ఆకృతులను గుడ్డుతోనే సృష్టించాడు. ఈగ సినిమాలోని దాని రూపాన్ని శంకర్ గుడ్డుతో రూపొందించాడు. ఈ ఆకృతిని పేపర్లో చూసిన ఆ సినిమా దర్శకుడు రాజమౌళి ఈ యువ కళాకారుడిని ప్రశంసించాడు. ఇది రాజమౌళి గారు ఈగ మూవీలోని ఈగని యానిమేషన్ తో తయారు చేసి ఈగని హీరో చేసి ఒక క్యారెక్టర్ క్రియేట్ చేస్తే, అదే ఈగని మనం ఎందుకు యానిమేషన్ చేయకూడదని, ఇది షెల్ తో చేయకూడదని చెప్పి ఈ మొత్తం షెల్ డిజైనింగ్ అంతా కూడా ఎగ్స్ తో చేయడం, ఇది మొత్తం డిజైన్ అంతా కూడా షెల్స్ తోనే చేయడం జరిగింది. ఈ కాళ్ళు కూడా కోడిగుడ్డు పెంకులతోనే కట్ చేయడం జరిగింది. ఇందులో ఈ లెటరింగ్ కూడా నేను ఎగ్ షెల్ మీద కటింగ్ చేయడం జరిగింది. సో ఇదేంటంటే రాజమౌళి గారు డైరెక్ట్ గా స్వయంగా పేపర్ లో చూసి అప్రిషియేట్ చేశారనమాట. కోడి గుడ్లతోనే కాకుండా ఈము పక్షి గుడ్లతోనూ శంకర్ కళాకృతులు రూపొందిస్తున్నాడు. 1894వ సంవత్సరంలో విశాఖలో మొదటిసారి వినియోగించిన స్టీమ్ రైల్ ఇంజన్ ను కోడి, ఈము పక్షి గుడ్డు పెంకులతో తయారు చేశాడు. ఈ ఇంజన్ తూర్పు కోస్తా రైల్వే ఎగ్జిబిషన్ లో ప్రదర్శిస్తే వీక్షకుల అభినందనలు గెలుచుకుంది. రీసెంట్ గా విశాఖపట్నంలో 1894 ఫస్ట్ అక్టోబర్ లోని ప్యాసింజర్ తో ట్రావెల్ చేసిన ఒక స్టీమ్ ఇంజన్ మోడల్ ని నేను తయారు చేయడం జరిగింది. ఇది ఆ స్టీమ్ ఇంజన్ అండి. మొత్తం దీనికి 18 ఎగ్షెల్స్ వాడాను. ఇందులో 4 ఎగ్షెల్స్ మామూలు చిన్న మామూలు కోడిగుడ్లు, మనం తినే కోడిగుడ్లు వాడాము. ఈ మిగతా డిజైనింగ్ ఇదంతా కూడా ఏమో ఎగ్ షెల్స్ తో చేసాను. ఈవెన్ ఈ బ్రేక్ షూస్ కూడా స్ప్రింగ్ మోడల్ కూడా షెల్ తో తయారు చేయడమే జరిగింది. చైనా, జపాన్ లాంటి దేశాల్లో కోడిగుడ్లపై డిజైన్లు వేసే కళాకారులు ఉన్నారు. మన దేశంలో మాత్రం ఇలాంటి వారు లేరు. శంకర్ 2004 నుంచి గుడ్డుపై ఆకృతులు వేయడం ప్రారంభించాడు. ఇటీవల ప్రముఖ దర్శకుడు బాపు మరణించిన తర్వాత ఆయనకు నివాళిగా ఈము గుడ్డుతో ఓ కళాఖండాన్ని సృష్టించాడు. బాపు గారు చేసిన ఈ మొత్తం డ్రాయింగ్ అంతటిని కూడా షెల్ మీద కట్ చేసి, అతని డ్రాయింగ్ ని కూడా షెల్ బ్యాక్ సైడ్ డ్రా చేసి, అతను పుట్టిన ఇయర్, అతను ఒక కార్టూనిస్ట్ గా చేసిన ఒక కార్టూనిస్ట్ గా ఉన్న అతని యొక్క స్కిల్ ని, ఆర్టిస్ట్ గా ఉన్న ఒక స్కిల్ ని, అలాగే అతను ఒక డైరెక్టర్ గా ఉన్న ఒక కెమెరాని ఈ మొత్తం షెల్ మీద డిజైన్ చేసి చూపించడం జరిగిందనమాట. శంకర్ ప్రైవేటుగా ఉద్యోగం చేస్తూనే తనకు ఇష్టమైన కళలో రాణిస్తున్నాడు. అరుదైన ప్రతిభతో ప్రశంసలు, పురస్కారాలు అందుకుంటున్నాడు. స్టేట్ బుక్ ఆఫ్ రికార్డ్ లో తన పేరు లిఖించుకున్నాడు. నాకు జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ అని JIC ఇంటర్నేషనల్ అవార్డు ఒకటి వచ్చింది. అలాగే వాళ్ళ సన్మానం కూడా చేయడం జరిగింది. అది 2012లోనే సృజన్ పుత్ర అని బుక్ ఆఫ్ స్టేట్ రికార్డ్స్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. బుక్ ఆఫ్ స్టేట్ రికార్డ్స్ లోని కూడా నా పేరు నాది తీసుకోవడం జరిగింది. వాళ్ళ బుక్ లో కూడా నన్ను ప్రింట్ చేశారు. ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తే మన దేశంలోనూ తనలాంటి అరుదైన కళాకారుల్ని తయారు చేస్తానంటున్నాడు శంకర్. యువతరాన్ని ఆకట్టుకుంటున్న యోయో హనీ సింగ్ సరికొత్త ఆల్బం వివరాలు చిన్న విరామం తర్వాత.